హలో హలో పొద్దున్నే ఏంటి కిచెన్ అంతా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఊరికే లేచి లేవగానే షింక్లో అంట్లన్నీ కడిగేసి నీట్గా సర్ది పెట్టేసుకుంటా అనమాట. ఎందుకో ఊరికలా మీకు కూడా చూపిద్దాం అనిపించింది. సో మార్నింగే నేను 9 అవుతుంది టైము. అప్పుడు పునుగులు వేస్తున్నా అనమాట. యాక్చువల్లీ ఒకటి అనుకుంటే ఒకటి అయిందనమాట. నైట్ ఇడ్లీ పిండి కొంచెం మిగిలి ఉండింది మార్నింగ్‌కి. సో ఇడ్లీకి సరిపోదు. సో రాగి ఇడ్లీ యేసుకుందాం అని చెప్పి నేను రాగి ఫ్లోర్ కలిపాననుకున్నాను. సో బాగా నిద్రొస్తుండే. నేనింక రాగి పిండి కలిపాననుకోని గోధుమ పిండి కలిపాను. సో పునుగులకి ఇక తప్పదు. అది పునుగులకేసుకోవాల్సింది. మనం ఇడ్లీకి అవి పనికిరావు. అందుకని మార్నింగే పునుగులేసేసా అనమాట. సో నా ఫేస్ ఏదో మేకప్ వేసినట్టుంది కదా! నాకస్సలు సూటబుల్ అవ్వదు. సో ఆఫ్టర్‌నూన్ లంచ్‌కనమాట మనం ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పుతో పప్పు చేస్తున్నాను. సో ఎర్ర కందిపప్పు కూడా చాలా హెల్తీ అండి. నార్మల్ కందిపప్పు కంటే ఎర్ర కందిపప్పు ఇంకా మంచిగా ప్రోటీన్ ఉంటుందనమాట దాంట్లో. సో నాకు ఎవ్రీడే ఆకుకూర ఉండాలి. కొంచెం అయినా ఒక గుప్పెడు ఆకుకూరైనా ఉండాలనమాట. కానీ రీసెంట్‌గా నేను హౌస్ చేంజ్ అయ్యాను కదా! నాకస్సలు ఆకుకూరలు దొరకట్లేదు. దొరికితే 10 డేస్‌కి ఒకసారి అలా దొరుకుతున్నాయి అంతే. అప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నా కానీ అవి 2 డేస్ కంటే ఎక్కువ రావట్లేదు. మొత్తం పాచిపోతున్నాయి అనమాట. సో దొరికినప్పుడే ఇంకా ఫ్రెష్‌గా చేసుకుంటున్నాను. అలాగే ఆకుకూరలు నేను డబుల్ క్లెన్జింగ్ చేస్తా అనమాట. సో 2 సార్లు వాష్ చేసుకుంటాను. అలాగే సాల్ట్ వాటర్‌తో కొంచెం సేపు అలాగే ఉంచేస్తా అనమాట. సో వాటిల మీద ఏమన్నా డర్ట్ కానీ ఏదైనా ఉంటే పోతుందని. సో నా సింపుల్ పప్పండి. నేను ఎప్పుడు రెగ్యులర్‌గా ఇలాగే చేస్తా అనమాట. సో నేను పప్పు బ్యాచే. ఎప్పుడు పప్పు నాకు పప్పు ఉంటే చాలండి అంతే. పప్పు దాంట్లో నంచుకోవడానికి ఎగ్ ఫ్రై, కాకరకాయ ఫ్రై, ఇట్లాంటి క్యారెట్ ఫ్రైలు ఇవి ఉంటే నాకు చాలనమాట. సో శారీలో చేస్తున్నా. శారీ బాగుందా బాలేదా కామెంట్ చేయండి. అండ్ సో దీని మీద బ్లౌజే కాదు, ఈ శారీ మీద బ్లౌజ్ కాదు, ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ నేను కుట్టించుకున్న వేరే శారీ మీదది దీని మీదకి పేరప్ చేశాను అనమాట. సో పర్లేదు, బాగానే ఉంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి. నాకు అప్పుడే వ్యూస్ కొంచెం యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే క్యారెట్ కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ పప్పు చేస్తున్నాను కదా, దాంట్లో కొంచెం సైడ్ డిష్గా క్యారెట్ చేస్తున్నాను. క్యారెట్ తెచ్చి కూడా చాలా డేస్ అవుతుందన్నమాట. నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా సరే ట్రైన్లు తిరుగుతూ ఉంటే సౌండ్, కుక్కలు అరుస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ఇగ్నోర్ చేయాలంటే అవి అసలు పోనే పోవు మా ఇంటి దగ్గర నుంచి. సేఫ్టీ అనమాట. పాపం అవి ఇంక మనం ఏం చేయగలం, ఇంకేం లేదు. సో క్యారెట్ అనేది చిన్ని కట్ చేసుకుంటాను. నాకు కొంచెం పెద్దగా ఉంటే నచ్చదనమాట. సో చూడండి నా మొహం ఎట్లా ఉందో, ఎంత స్వెట్ వేస్తుందంటే మా కిచెన్లో ఫుల్ స్వెట్ వేస్తుంది అనమాట. ఒక్కో టైంలో నేను ఫ్యాన్ పెట్టుకొని బయట హాల్లో నుంచి ఫ్యాన్ పెట్టుకొని కుక్ చేస్తూ ఉంటాను. సో నా పప్పుర ఉడికిపోయి ఏంటో ఒక్కో టైంలో అసలు కిచెన్లో ఏం లేనట్టే అనిపిస్తుంది. ఈరోజు పోపు పెట్టడానికి మాత్రం కరివేపాకు లేవు, ఎండుమిర్చి లేవు. అయినా సరే పోపు మాత్రం కంపల్సరీ. కొంతమంది అసలు పప్పు గోంగూరలో, ఆకుకూర పప్పులో తాలింపే పెట్టరనమాట. మా ఇళ్ళ దగ్గర చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వేంటి పప్పు గోంగూరలో తాలింపు వేస్తావా అని. సో ఎవరి ఇష్టాలు వారివి. మా ఆయన అస్సలు తినడు కాబట్టి ఆయన కోసం వేయాల్సిందే. నా క్యారెట్ ఇక్కడ ఫ్రై చేసేసి, క్యారెట్ స్వీట్గా ఉంటే నాకు నచ్చదు, మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు. దాన్ని కూడా మామూలుగా అన్ని వెజిటబుల్స్ లాగే ఎక్కువ రోస్ట్ చేయాలన్నమాట. సో రోస్ట్ చేసేసాను. చాలా చిన్న ముక్కలు కట్ చేస్తాను, తొందరగానే మగ్గిపోతుందిలేండి. నార్మల్గా క్యారెట్ ఫ్రై చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సింపుల్గానే చేసేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసి. ఇంకేంటి, నా వీడియోస్ నచ్చుతున్నాయా? సో ప్లీజ్ ఒక్కళ్ళైనా నా వీడియోస్ బాగుంటే బాగున్నాయి అని నా కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. వీడియోకు ఒక 5-6 మెంబర్స్ అయినా వీడియోస్ బాగుంటున్నాయి అని కామెంట్. సో కాసేపు పడుకున్నాను అనమాట. సో టైం వచ్చేసి 5:30 ఏమైంది. 4కో ఏం పడుకున్నాను, మళ్ళీ 5కి లేచా. ఇంకొంచెం సేపు పడుకున్నాను, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను. టీ పెట్టుకుందాం రండి. ఈవినింగ్ టీ పెట్టేసుకుంటున్నాను.
మార్నింగ్ ఒకసారి తాగుతా, టిఫిన్ చేసినాక తాగుతాను, మళ్ళీ ఈవినింగ్ తాగుతా. ఏంటి ఇన్నిసార్లు టీ తాగుతున్నావు అనుకుంటారా? కొంచెం కొంచెమే తాగుతాను. కాకపోతే ఏదో టైం పాస్ కోసం చాలా తక్కువ తాగుతాను అనమాట. నాకు ఎక్కువ తాగితే మళ్ళీ ఎందుకో కొంచెం కంఫర్టబుల్గా అనిపించదు స్టమక్కి. నేను ఎప్పుడు ఎందుకు తాగుతానో తెలీదు. అవసరమైనా తాగుతా, అవసరం లేకపోయినా తాగుతా. వాటర్ నాకు దాహం వేసినా తాగుతా, ఎక్కుపోయినా తాగుతా అనమాట. వాటర్ అనేది తాగటం ఎంత అవసరమో మనం ఒక చాటు చెప్పించుకోకూడదు. మనకి మనం తాగుతూనే ఉండాలన్నమాట. డెఫినెట్లీ మన బాడీని కూల్గా ఉంచుతుంది. నేను ఫస్ట్ ప్రయారిటీస్ వాటర్కే ఇస్తాను. నేను అన్ని వాటర్ తాగుతూ ఉంటా. అయినా సరే నా స్కిన్ డ్రై స్కిన్ని. సో నా టీ రెడీ అయిపోయింది. అది కప్పు చాలా చిన్నది, మీరు ఎక్కువ అనుకుంటారేమో. నేను చాలా తక్కువే తాగుతాను, బట్ స్ట్రాంగ్గా ఉంటే బాగుండిద్ది అనిపించిద్ది. బయట అలా కూర్చున్నాను. మా ఇంటి బయట ఎంత బాగుంటుందో మాటలతో చెప్పలేను, అంత బాగుంటుంది. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కొన్నాళ్ళు అసలు గాలే రాని వాతావరణంలో ఉన్నా. బట్ ఇప్పుడు ఎట్లా గాలి కొడుతుందంటే, నేను కొబ్బరి నూనె పెట్టుకోకపోతే జుట్టు అంతా లేచిపోయింది గడ్డిలాగా, అట్లా గాలి కొడుతుంది. సో ఈవినింగ్ 6 ఏమో అవుతుంది అనుకుంటా. ఫాస్ట్గా వెళ్ళి చిమ్మేస్తున్నాను. ఎంత కిటికీలు క్లోజ్ చేసినా సరే దుమ్ము పడుతూనే ఉంటుంది. అంటే ఎక్కువ గాలి కొట్టేస్తూ ఉంటుంది ఇక్కడ. సో మా హోమ్ టూర్ చేయమని ఎక్కువ కామెంట్స్ వచ్చినప్పుడు నేను హోమ్ టూర్ చేస్తాను అండి. ఎవరైనా కామెంట్స్లో ఎక్కువ అడుగుతూ ఉన్నారంటే రిపీటెడ్గా నేను చేస్తా హోమ్ టూరు. ఇంకా మంచిగా ఆర్గనైజ్ చేసుకొని కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా మంచిగా పెట్టుకొని అప్పుడు హోమ్ టూర్ చేస్తాను అనమాట. సో మా ఇల్లు చాలా బాగుంటుంది. చిన్న ఇల్లే, బట్ మాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మాకు చాలా ఇష్టం ఇక్కడ అట్మాస్ఫియర్, ఈ చుట్టూ చెట్లు, పొలాలు ఇవన్నీ మాకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. మీకు ఎవరికైనా హోమ్ టూర్ కావాలంటే చెప్పండి, తొందరలో చేద్దాం, ఓకేనా? సో నైట్కి అనమాట డిన్నర్లోకి చపాతీ చేద్దాం అనుకున్నా. ఆకుకూర ఎందుకో నాకు తెలియదు కానీ ఒక్క పూటకే తినాలనిపిస్తుంది. ఇంకొక పూటకి నాకు అన్నంలోకి తినబుద్ధి కాదు, చపాతీలోకి అయితే తినబుద్ధి అవుతుంది. నేను చపాతీ చేస్తున్నాను. అది ఫార్చ్యూన్తో. నాకు ఆశీర్వాద్ తప్పనిచ్చి చపాతీలోకి ఏది నచ్చదు. బట్ అది రేషన్లో తీసుకున్నాను అనమాట. కజ్జికాయలు చేద్దాం అనుకొని తీసుకున్నాను. బట్ పర్లేదు, బాగానే వచ్చింది. నేను మంచిగా ఎక్కువసేపు దాన్ని కలిపాను కాబట్టి బాగా వచ్చిందనమాట. పిండిని కూడా ఎక్కువసేపు కలిపి పెట్టాను కాబట్టి నాకు బాగా వచ్చింది. సో పర్లేదు, ఫార్చ్యూన్ కూడా బాగానే వస్తున్నాయి. సో ఆఫ్టర్నూన్ వండిన ఆకుకూర పప్పు, క్యారెట్ ఫ్రై ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా డిన్నర్కి మేము ఇది తినేస్తాం అనమాట. ఇంకేంటి చెప్పండి మీరు కామెంట్స్లో. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే మీ అభిప్రాయాలు నా కామెంట్స్లో తెలియజేయండి. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఫ్రెష్ అయ్యి వచ్చి నేను సెటఫిల్ యూజ్ చేసిన 4 months నుంచి. నాది డ్రై స్కిన్ కాబట్టి తప్పదు, ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి, బట్ టూ కాస్ట్ అండి అసలుకి. 500 చేంజ్ ఎంతో ఉండింది అప్పుడు. సో అంత పెట్టకూడదు, ఇంకేదైనా తక్కువలో ఉంటే చూడాలి. మాయిశ్చరైజర్ ఒక్కటే అప్లై చేసుకుంటాను, డే అయినా నైట్ అయినా. ఇంకేం అప్లై చేసుకోను నేను. నా ఫేస్కి అస్సలు ఏది సూటబుల్ అవ్వదు. అసలు అక్కడ ఆ ఫేస్ మీద ఏ క్రీమ్ పూసినా కూడా సెట్ అవ్వదు. అందుకని ఒక్క మాయిశ్చరైజర్ పూసుకొని గమ్మునుంటాను అనమాట. సో చపాతీ చేస్తున్నా. నేను చపాతీ బాగానే చేస్తాను. సో నాకు అన్ని వంటలు వస్తాయని లేదు, బట్ నేను చేసేది ఏదైనా కొంచెం బాగా చేయగలుగుతాను. బికాస్ నాకు వచ్చింది అదే, వంట చేయటం ఒకటే. ఇంకా నాకేం రాదని నా ఫీలింగ్. అందరి ఫీలింగ్ కూడా అదేనేమోలే. మా ఆయన కూడా అంటాడు, నువ్వు వంట చేయటం తప్పితే దేనికి పనికిరావు అని. సో అంతే, వంటన్నా చేస్తున్నాం కదా, దట్స్ గ్రేట్. సో చూస్తున్నారు కదా, చపాతీ బాగానే వచ్చాయన్నమాట. కొన్ని ఫ్లోర్స్ అస్సలు రావు అసలు. అదేదో సిల్వర్ కాయిన్ అని ఇంకేదో ఉంటాయి కానీ అవి నాకు అసలు చపాతీలకి నచ్చదు. ఈ ఆశీర్వాద్ ఒక్కటే బాగుంటుంది, ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో నా ప్లేట్ అనమాట. నాకు 2 చపాతీ ఈజీగా సరిపోతాయి అన్నమాట. నాకు ఇంకా ఎక్కువేం అవసరం లేదు.
నేను ఈ రీసెంట్ టైంలో మళ్ళీ నేను నా డైట్ నేను చేంజ్ చేసుకున్నాను అనమాట. కొంచెం హెల్తీగా తినాలి అండ్ ఎర్లీగా తినాలి. డిన్నర్ అనేది ఈజీగా ఉండాలి, హెల్తీగా తినాలని. సో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ బాయ్.